న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందిస్తాం. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసింది శూన్యం. రేషన్ కార్డుల పంపిణీలో బోధిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం. ఇచ్చిన హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలం. దళిత ఆత్మగౌరవ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం. డిచ్పల్లిలో రేషన్ కార్డుల పంపిణీలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టం. జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ స్పష్టీకరణ. అన్నదాతలు అపోహలకు లోను కావద్దని జిల్లా పాలనాధికారి సూచన. శ్రావణ మాసం మొదలవడంతో సందడిగా ఆలయాలు. పెద్దమ్మ ఆలయం వద్ద పూజలు జరిపిన భక్తులు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 8,300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను తక్షణం విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. చదువుకునే పేద పడుగు బలహీన వర్గాలకు చెందిన డిగ్రీ, పీజీ విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం నిజంగా బాధాకరమని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బాలకృష్ణ అన్నారు. స్కాలర్షిప్ అనేది ప్రభుత్వ భిక్ష కాదని విద్యార్థుల హక్కు అని అన్నారు. పెండింగ్ లో ఉన్న మెస్ బకాయిలు స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్ బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని వేలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థులు స్కాలర్షిప్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుమారుగా 5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. స్కాలర్షిప్ అందని కారణంగా విద్యార్థులు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, మెమోలు తీసుకోలేక పై చదువులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని వారు తెలియజేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో చదువుతున్న విద్యార్థుల వద్ద కొన్ని కార్పొరేట్ కళాశాలలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పరిస్థితిని అరికట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను, మెస్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కంటేశ్వర్ జోనల్ ఇన్ఛార్జ్ దుర్గాదాస్, మహేష్, ప్రణీత్, సిద్ధు, ప్రేమ్, శ్రీనివాస్, మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విద్యార్థులకు గునుగులే కూడా చేస్తున్నాడు. ఈ స్కాలర్షిప్లు విడుదల చేస్తాడు. సంక్షేమ హాస్టళ్లలో కానీ ఫుడ్ మంచిగా ఉండలేదు. 52 మంది విద్యార్థులు చనిపోయినా కూడా ఈ రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేదు. అక్కడ ఎక్కడ సినిమా హీరో అల్లు అర్జున్ పట్టించుకుంటున్న రేవంత్ రెడ్డి ఇక్కడ విద్యార్థులను పట్టించుకుంటున్నాడు. ఏ విద్యాశాఖ అయితే తన కింద పెట్టుకొని ఆధ్వర్యంలో ఉంచుకున్నాడో ఆ విద్యాశాఖ కూడా బరాబర్ పట్టించుకుంటలేడు. ఉప్పు మేస్త్రి అన్న విధంగానే సేమ్ ఉప్పు మేస్త్రి పోపోకి ఇల్లన్న మంచి కడతాడు. ఈయన ఒక రాష్ట్రాన్ని కూడా బరాబర్ నడిపేయలేకపోతున్నాడు. ఈయన ఒక సీఎం అని సందర్భంగా అడుగుతున్నా. ఇలాంటి సీఎం ఉండేందుకు పెడదాం అని ఏబీపీలో చెప్తా ఉన్నది. ఇసుంటి కొడుకులు ఉండి పెడదాం. వీళ్ళు దేశాన్ని ఏం ఉద్ధరించారు? దేశంకు ప్రారంభమైన కొడుకులు అందరూ విద్యార్థుల కోసం బతకాలని గవర్నమెంట్ ఉండి వేస్ట్. విద్యార్థి లేనిది ఏది లేదు. విద్యార్థి శాఖ నుంచే నువ్వు సీఎం అయినావు. ఏదైనా అయితే నువ్వు విద్యార్థి నుంచే. విద్యార్థులను పట్టించుకోకపోతే ఏబీవీపీ ఊరుకోదు. ఇలాగే రాస్తారోకలు చేస్తూ నీ మంత్రులను, నీ కాంగ్రెస్లను ఎక్కడెక్కడ అద్దుకుంటామని ఏబీవీపీ చెప్తా ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం పాత కొత్త పెన్షనర్ల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద పెన్షనర్లు పెద్ద ఎత్తున మానవహారాన్ని ఏర్పాటు చేసి ధర్నాకు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పాత కొత్త పెన్షనర్ల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం ప్రారంభించిందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు ఆరోపించారు. 8వ పే కమిషన్ ఇంతవరకు ఏర్పాటు చేయలేదని, అందుకు నిరసనగా ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ మానవహారం ద్వారా నిరసన తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మానవహారాన్ని ప్రారంభిస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ మధ్యతరగతి ఉద్యోగుల పొట్ట కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలు తీసుకొస్తుందని, దీనికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ మానవహారంలో జిల్లా కార్యదర్శి మదన్ మోహన్, నిజామాబాద్ అధ్యక్షులు శిరప హనుమన్లో ఫారెస్ట్ రాధాకిషన్, జిల్లా నాయకులు జార్జ్ పురుషోత్తం, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల యూనియన్ నాయకులు ప్రతాప్ రెడ్డి, హుసేన్, జిల్లా నాయకులు పుష్పవల్లి, లలిత, మేరీ ప్రసాద్, వెంకట్రావు, శిల్పలింగయ్య తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పెన్షనర్లందరూ కూడా మానవహారాన్ని నిర్మించి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక చట్టం తీసుకొచ్చింది. కొత్త పెన్షనర్లు, పాత పెన్షనర్లు అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది. ఎవరైనా కొత్త పిఆర్సీ వస్తే పాత పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పే రివిజన్ జరగదు అని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది. ఇది చాలా దుర్మార్గమైన చట్టం. అంతేకాదు భవిష్యత్తులో డిఏలు కూడా ఎగ్గొట్టడం కోసం అది ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి నిరసనగా పిఆర్సీ పాత పెన్షనర్లకి, కొత్త పెన్షనర్లకి అందరికీ వర్తింపచేయాలని, డిఏలు అందరికీ అమలు చేయాలని, అదేవిధంగా ఇతర బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో పెన్షనర్లకి అందరికీ కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ పెన్షనర్లందరం కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తన చట్టాన్ని వెంటనే వాపస్ తీసుకోవాలా, ఉపసంహరించుకోవాలా, లేకపోతే దేశవ్యాప్తంగా మహా ఉద్యమం అనేది నిర్మించడం జరుగుతుంది. డిఏలు ఎగ్గొట్టడం కోసం, అదేవిధంగా కొత్త పెన్షనర్లకు మాత్రమే పిఆర్సీ రివిజన్ చేస్తామని, పాత పెన్షనర్కి ఇవ్వమని చెప్పడం అనేది చాలా ఘోరాతమైనటువంటి వివక్షతో కూడుకున్నటువంటి చట్టం అని చెప్పేసి మేము తెలంగాణ ఆల్ పెన్షనర్సు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు అందరం కూడా ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా తరఫున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు మానవహారాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మానవహారాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కూడా ఇక్కడ మానవహారాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఫిబ్రవరి 25 నాడు కేంద్ర ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఏంటంటే దాని ప్రకారము ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళు కొత్తగా రివిజన్ అయినటువంటి పెన్షన్కు అర్హులు కాకుండా ఉంటారు. అంటే ఎవరైతే పెన్షనర్స్ను రెండుగా విభజించడం జరుగుతుంది. పాత పెన్షనర్సు, కొత్త పెన్షనర్సు. కొత్త పెన్షనర్స్కు మాత్రమే ఆ పిఆర్సీ వర్తిస్తుంది. కాబట్టి ఈ విధంగా విభజించి పెన్షనర్స్ను ఐక్యతను దెబ్బతీయడానికి ప్రభుత్వం చూస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. తర్వాత పెన్షన్ యొక్క రివిజన్ అనేటటువంటిది జరగకుండా ఉంటుంది. అదేవిధంగా డిఏలను కూడా ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు మానవహారాన్ని చేయడం జరుగుతుంది. 9 రోజుల పాటు ఎంతో నిష్ఠతో ఉండి జరుపుకునే తీజ్ పండుగ వేడుకలకు కలెక్టరేట్ క్రీడా మైదానం వేదిక కానుంది. శ్రావణ మాస శుక్రవారం నుండి ఈ వేడుకలను మొదలు పెడుతున్నామని తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ మోతిలాల్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నిర్వహించే తీజ్ పండుగ వేడుకలను ఈ సంవత్సరం కలెక్టరేట్ క్రీడా మైదానంలో జరుపుతున్నామని తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. వేడుకలను నిర్వహించే క్రీడా మైదానాన్ని పరిశీలించిన అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ జూలై 25 నుండి ఆగస్టు 3 వరకు తీజ్ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పాత కలెక్టర్ లో ఉన్న నవదుర్గ ఆలయానికి బంజారా సోదరీమణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో
ప్రజలు ఉండాలని బంజారా తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఈ వేడుకలను నిర్వహించేవారమని, కానీ ఈ సంవత్సరం జిల్లా అధికారుల సూచనల మేరకు కలెక్టరేట్ క్రీడా మైదానంలో జరుపుతున్నామని చెప్పారు. ఈ వేడుకలలో డాక్టర్స్ అసోసియేషన్, యూనిఫామ్ అసోసియేషన్, వివిధ రంగాలలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల వారందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మొదటి రోజు గోధుమలు నానబెట్టే కార్యక్రమం మొదలవుతుందని కమిటీ సభ్యులు కోరారు. జై భవానీ. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బంజారా సోదరులు అందరూ కలిసి తీజ్ ఉత్సవ కమిటీగా ఏర్పడి నిజామాబాద్ జిల్లాలో 2016 నుంచి ఎలాగైతే ప్రతి సంవత్సరం విజయవంతంగా చేస్తామో అలాగే శ్రావణ మాసము స్టార్ట్ అయ్యేటప్పుడు బంజారాలకు పవిత్రమైనటువంటి తీజ్ పండుగ జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇవాళ బంజారా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ విన్నవించేది ఏదంటే తీజ్ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరము పాలిటెక్నిక్ గ్రౌండ్లో చేసేవాళ్ళము. కానీ కొన్ని అనివార్య కారణాలు, దానికి కారణం ఏంటంటే సీఎం గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి మనకు డిస్టర్బెన్స్ అవుతుందని కలెక్టర్ గారు చెప్పడం వలన వాళ్ళే మనకు పాత కలెక్టరేట్ ఆపోజిట్ కోర్టు అక్కడ మీరు చేసుకోవాల్సిందని పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. కావున బంజారా సోదరులందరికీ విన్నవించేది ఏంటంటే మనం ఎవరి కూడా పాలిటెక్నిక్ గ్రౌండ్ పోకుండా నడిబొడ్డులో, నిజామాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి పాత కలెక్టర్ గ్రౌండ్లో రావాల్సిందిగా విన్నవిస్తూ ఈ ప్రోగ్రాం 9 రోజులు ఉంటుంది. ఆ ప్రోగ్రాం ఇవాళ 25వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 3వ తారీఖు ఆదివారము తీజ్ నిమజ్జనంతో ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇవాళ బంజారా సోదరిమణులందరి యొక్క మెయిన్ ప్రోగ్రాం ఇది ఏంటంటే ఇవాళ గౌ గాళేరో అంటే గోధుమలను నానబెట్టుట. ఇవాళ పవిత్రమైనటువంటి పార్వతీదేవి జగదాంబ మాత యొక్క ఆశీస్సులతో ఇవాళ సాయంత్రం 5 గంటలకు కలెక్టరేట్లో ఉన్నటువంటి పాత కలెక్టరేట్లో ఉన్నటువంటి మాతా టెంపుల్ ముందు అందరూ రావాల్సిందిగా ప్రతి నిజామాబాద్లో ఉన్న చిన్నపిల్లలకు, సోదరిమణులకు, సోదరులకు, ఎంప్లాయీస్ అందరికీ, ప్రతి డాక్టర్లకు, ఇంజనీర్లకు, ఉపాధ్యాయులందరి పేరు పేరున చెప్తున్నాం. కావున అందరూ వచ్చి ఇటువంటి ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈ ప్రోగ్రాం చేసే దాంట్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది. డాక్టర్ అసోసియేషను, అలాగే యూనిఫామ్ అసోసియేషను, అలాగే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషను, అలాగే ఇరిగేషన్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అసోసియేషను, అలాగే పూజారుల సంఘము, తర్వాత ఆటో యూనియన్, ఎవరైతే బంజారా ఆటో యూనియన్లు నడిపే వాళ్ళు ఉన్నారో, అలాగే కార్మికులు అనేటువంటి బంజారాలకు, తర్వాత మా సోదరిమణులు ప్రతి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళందరికీ, దీంట్లో టీచర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ ఎవరికైనా పేరు మరిచితే అన్యదా భావించవద్దు. ప్రతి బంజారా సోదరులు ఉంది కాబట్టి మనమందరం కలిసికట్టుగా ప్రతి సంవత్సరం చేసేదాకా దీన్ని విజయవంతంగా చేస్తూ మన జగదాంబ మాత, సేవాలాల్ మహారాజ్ అండ్ రామారావు మహారాజ్ యొక్క కృపాకు పాత్రలు కావాలి. నిజామాబాద్ జిల్లాలోని బంజారా సోదరులకు, సోదరిమణులకు, విద్యార్థులకు అందరికీ తీజ్ ఉత్సవ కమిటీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి నుంచి ఈరోజు గోధుమలు నానబెట్టి రేపటి నుంచి బుట్టల్లో గోధుమలు వేసి మాతకు 9 రోజులు నిష్టగా ఆడపిల్లలు పొద్దున సాయంత్రము నీళ్లతో హారం ఇచ్చి ఉదయం సాయంత్రము 8 గంటలకు, సాయంత్రం 8 గంటలకు పూజా కార్యక్రమాలతోటి, ఉపవాసాలతోటి నిర్వహించే ఈ తీజ్ కార్యక్రమానికి బంజారా సోదరులు, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న సోదరులు అందరూ పాల్గొనాలని చెప్పి మనసారా కోరుతూ, మరి ఈ తీజ్ ఉత్సవ కమిటీ తరఫున వచ్చిన వాళ్లకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూస్తామని చెప్పేసి తెలియజేస్తూ అందరూ సకాలంలో వచ్చి ఈ తీజ్ ఉత్సవాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ బంజారా సోదరి సోదరులకు తీజ్ ఉత్సవ కమిటీ తరఫున అందరికీ నమస్కారం. హిందూ క్యాలెండర్ ప్రకారం మొదలయ్యే శ్రావణ మాసానికి ప్రత్యేకత ఉంది. ఈ మాసాన్ని ఎంతో విశిష్ట మాసంగా భావిస్తూ ఉపవాస దీక్షలు ఆచరిస్తూ నిత్య పూజలు జరుపుతారు. సుమంగళిలు పసుపు, కుంకుమ ఇచ్చి పుచ్చుకొని నోములు నోచుకుంటారు. శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్ర మాసంగా భావించే సంస్కృతి హిందువులది. ఈ మాసం మొత్తం ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు, తులసి వ్రతాలు, వివాహాలు జరుపుతారు. అందులో శ్రావణ మాసం శుక్రవారం మొదలు కావడంతో ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. ముబారక్ నగర్ శివార్లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. శ్రావణ మాస శోభతో ఆలయాల వద్ద సందడి నెలకొంది. అర్చనలు, అభిషేకాలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీమాత్రే నమః. ఈరోజు మొట్టమొదటి శ్రావణ శుక్రవార సందర్భంగా శ్రీ ముబారక్ నగర్లో గల పెద్దమ్మ తల్లి దేవాలయానికి భక్తులు ప్రతి శుక్రవారం కంటే శుక్రవారం
భక్తులు అధికంగా వస్తున్నారు. అలాగే పెద్దమ్మ తల్లి దేవాలయంలో ప్రతి శుక్రవారం అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా కోరికలు తీర్చే పెద్దమ్మ తల్లిని దర్శించుకొని శుక్రవారం రోజున అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. శ్రీమాత్రే నమః. జిల్లాలో రైతాంగానికి అవసరమున్న యూరియా నిల్వలను సిద్ధంగా ఉంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎలాంటి అపోహలకు లోను కాకుండా ఉండాలని కలెక్టర్ రైతులకు సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. సొసైటీ గోడౌన్ లో నిల్వ ఉంచిన యూరియా బస్తాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులకు అందుబాటులో యూరియా బస్తాలను ఉంచడం జరిగిందని, జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. ఎలాంటి యూరియా కొరత ఏర్పడకుండా సైతం తదనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. రైతాంగానికి రోజువారీగా సుమారు 800 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు వినియోగించడం జరుగుతుందని, సుమారు 11,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ చేయడం జరిగిందన్నారు. రైతులకు యూరియా కొరత ఏర్పడనుందని వస్తున్న వార్తలను రైతులు నమ్మవద్దని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా యూరియా కొరత రాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. తాను క్షేత్రస్థాయిలో పర్యటించి యూరియా నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, రైతులతో సైతం నేరుగా మాట్లాడడం జరుగుతుందని అన్నారు. రైతులు సైతం తమకు యూరియా కొరత ఉందని తమ దృష్టికి ఎక్కడా కూడా తీసుకురాలేదని కలెక్టర్ తెలిపారు. మండల స్థాయిలో సైతం ఎప్పటికప్పుడు యూరియా నిల్వలను గుర్తించాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేందుకు ముందుకు రావాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు గాను ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఆయిల్ ఫామ్ సాగుతూ రైతులకు ఆర్థిక పరిపుష్టి కలిగే ఆస్కారం ఉందని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేందుకు గాను జిల్లా వ్యాప్తంగా అనేక అవగాహన సదస్సులను సైతం ప్రభుత్వం నిర్వహిస్తుందని, కావున ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు ఆస్కారం ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రేయ, ఎడపల్లి సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్ధిరామేశ్వర్ రైతులు ఉన్నారు. అవుట్లెట్ ని సడన్గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మనకి జిల్లా లోపల ఎనీ డే ఏ రోజు చూసుకున్నా కానీ దాదాపు 11,000 మెట్రిక్ టన్నులు మనకు అందుబాటులో ఉంటుంది. సో డైలీ కన్జంప్షన్ ఒక 800 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎంత కన్జంప్షన్ అయితే అంత మళ్ళీ మనకి రిటర్ను గవర్నమెంట్ ద్వారా సప్లై అవుతుంది. ఎక్కడ కూడా యూరియా ప్రాబ్లం లేదు. నేను దాదాపు జిల్లాలో అన్ని మండలాల్లో ర్యాండమ్గా చెక్ చేశాను. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా వెళ్ళి చెక్ చేస్తున్నారు. ఎక్కడ కూడా కొరత లేదు. సో నేను చెప్పడం కంటే రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలని చూస్తే కూడా సేమ్ రైతులు కానీ సొసైటీ చైర్మన్లు కానీ ఎవరైనా అదే. సో మీరు అందరూ చూస్తుంటారు, మన ఆఫీసర్లు ఇన్స్పెక్ట్ చేసిన దగ్గర ప్రతి ఫోటోలో కూడా ఎంత యూరియా బస్తాలు కనవచ్చు. చెప్పడమే కాదు, చూపించాలనే ఉద్దేశంతో మీడియా ద్వారా అందరికీ సో సఫిషియెంట్గా ఉంది అని తెలియజేసేందుకు మేము ఇది పెట్టుకున్నాము. అలాగే బోర్డ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాము, ఎంత యూరియా ఉంది అనేది రైతులకు తెలవాలని. సో మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా రిజర్వ్స్ ఉన్నాయి. సో ఎవరు కూడా రైతులు యూరియా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళకి అవసరం ఎంత ఉంటే అంత తీసుకొని వెళ్ళేటందుకు నియరెస్ట్ సెంటర్ లోపల ఉంటుంది. సో దీంతోపాటు ఇప్పుడు వేరే ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళొస్తున్నాము. సో జిల్లా లోపల ఆయిల్ ఫామ్ని ప్రమోట్ చేసేందుకు ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఆయిల్ ఫాము వల్ల ఇన్కమ్ రైతు పెరిగే అవకాశం ఉంది. సో జిల్లాలో ఇప్పటికీ 3,000 ఎకరాలు టార్గెట్గా తీసుకొని చేస్తున్నాము. దయచేసి రైతులందరూ కూడా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఆయిల్ ఫాము పెంచుకునే ప్రయత్నం చేయండి. దీనికి డ్రిప్ గవర్నమెంట్ నుండి ఇస్తున్నాము. అదేవిధంగా ప్లాంట్ మెటీరియల్ మీద సబ్సిడీ ఉంది. ఫిట్టింగ్ ప్లాంటింగ్ సంబంధించిన కూడా అసిస్టెన్స్ ఉంటుంది. 3 సంవత్సరాల వరకు కూడా మనకి ఇంటర్ క్రాప్కి కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఇంటర్ క్రాప్ సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్న దగ్గర ఆయిల్ ఫామ్. భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బండారి గంగాధర్ డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డుకు కార్మికుని చైర్మన్ గా నియమించాలన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బండారి గంగాధర్ మాట్లాడుతూ ఈ నెల 28న చలో సిద్దిపేటకు కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే 14 రంగాల అధ్యక్ష కార్యదర్శులు మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి రావాలన్నారు. సిద్దిపేటలో నిర్వహించే కార్మిక మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ మహాసభకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరవుతున్నారని తెలిపారు. కార్మికుల డిమాండ్లను సాధించుకోవడానికి ఈ మహాసభలో మంత్రి ముందు పెట్టి నిర్ణయం తీసుకోవాలని కోరుదామన్నారు. ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం
జిల్లా కమిటీ, మండల కమిటీ, టౌన్ కమిటీ ఆధ్వర్యంలో 14 రంగాల కార్మికుల ఆధ్వర్యంలో గుంతల నుంచి వేస్తే కలవేసే కార్మికులకు, అలాగనే ప్రెస్ సోదరులకు, మీడియా సోదరులందరికీ నమస్కారం. మేము ఈరోజు భవన కార్మిక సంఘం జిల్లా ప్రెస్ సమావేశం ముఖ్య విషయం ఏంటంటే, సిద్దిపేటలో జరిగేటువంటి మహాసభకు ఈ 14 రంగాల కార్మికులు మరి చలో సిద్దిపేట అని ప్రోగ్రాం పెట్టాము. సోమవారం 28 తారీఖు 11 గంటల వరకు ప్రతి కార్మికుడు 14 రంగాల కార్మికులు స్వచ్ఛందంగా పనులు బంద్ చేసి రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 33 జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ మొత్తం బంద్ చేసి ఈ సభని విజయవంతం చేసి మరి కార్మిక మంత్రివర్యులు మన కష్ట నష్టాలని ఇన్నేళ్ళ నుంచి కూడా అలా పాత పెద్ద మనుషులు కూడా చూసిండు. ఇప్పుడు ఈ మంత్రివర్యులు కూడా మాట ఇచ్చిండు, మీ సమస్యలు ఏమున్నా మేము తీరుస్తామని చెప్పి. అయ్యా సిద్దిపేటలో ఫస్ట్ సభ పెడుతున్నామని చెప్తే మాట తీసుకున్నాడు, తప్పకుండా వస్తా అని చెప్పిండు. సిద్దిపేటలో 28 తారీఖు 11 గంటలకు సోమవారం నాడు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా నుంచి వేలాది మంది రావాలని చెప్పి ఈ రోజున ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి గృహ సంఘం అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ పెంచల వేణు, గృహ సంఘం మరి ఆరిఫ్ సెక్రటరీ గారు, అలాగనే క్యాషరు రామంజనేయులు, పట్టణ అధ్యక్షులు బాబురావు షిండే, అందరూ శాంతయ్య మరి రాష్ట్ర మెంబరు అనీఫ్ గారు, ఆంగ్ల బాబురావు ఉపాధ్యక్షుడు, వీళ్ళందరూ కృషి వలన పూర్ణగంగాధర్ వీళ్ళందరూ కలిసి మనం పెద్ద ఎత్తున మనకు లాభం రాకుండా. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సంక్షేమం సాధ్యమని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పేద బడుగు బలహీన వర్గాల కళను రేవంత్ రెడ్డి సర్కార్ నెరవేరుస్తుందన్నారు. నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పంపిణీ చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డిని డిచ్పల్లి రేషన్ డీలర్లు సన్మానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పేద బడుగు వర్గాలు వారి కళ కాంగ్రెస్ ప్రభుత్వంతో సహకారమైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుండి బియ్యం కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. డిచ్పల్లి మండలంలో 2370 మందికి నూతనంగా రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికి బియ్యం కార్డు ప్రామాణికంగా ఉంటుందని, బియ్యం కార్డు ఉన్న వారికి ఒకరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని పేర్కొన్నారు. రేషన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వ సబ్సిడీ స్కీమ్లు వర్తిస్తాయన్నారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లోనే ఎన్నో పథకాలను పేదవారి కోసం చేపడుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని, ప్రభుత్వ స్కీంలే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు పట్టం కడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగేశ్వర రెడ్డి, టీపీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఎన్నికల కంటే ముందు వాగ్దానం చేసిన సందర్భంగా మరి ప్రతి పేదవానికి అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి గతంలో 10 సంవత్సరాలు ఏ ఒక్క కొత్తగా రేషన్ కార్డు ఇచ్చినా దాఖలాలు లేవు. ఎవరైనా మరణించినా కానీ వాళ్ళను రిమూవల్ కానీ, మరి ఎవరైనా కొత్తగా జన్మించినా లేకుంటే పెళ్ళై అత్తగారింటికి పోయినా కానీ వాళ్ళని అడిషన్ చేసుకునే ఛాన్స్ లేకుండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి కొత్తగా ఇప్పుడు ఈ నెల 14వ తారీఖు నాడు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇవాళ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో డిచ్పల్లి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. మరి ఈ సందర్భంగా ఒకటి కొత్త రేషన్ కార్డులు లేని వాళ్లకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము, తర్వాత అడిషన్స్ డిలీషన్స్ కూడా చేయడం జరిగింది. ఇది నేను ముఖ్యంగా ప్రజలకు తెలియజేయండి ఏంటంటే, ఇది నిరంతర ప్రక్రియ. కంటిన్యూగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అర్హులైతే అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తాం. ఈ రేషన్ కార్డుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది డిజిటల్ కార్డులు ఇవి. సో మీరు ఎక్కడైనా కానీ మీ రేషన్ కార్డు ఉన్నటువంటి ఏరియాలనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు బియ్యం తీసుకోవచ్చు. తర్వాత దీని ద్వారా మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రేషన్ కార్డు ఆధారంగానే ప్రామాణికంగానే ఇస్తారు. కాబట్టి ఈ రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా ఇప్పుడు పేదోళ్ళు కలగనటువంటి సన్న బియ్యము ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున మనం ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉందో ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్కొక్క యూనిట్కు 6 కిలోల చొప్పున నెలకు ఇస్తూ ఉన్నాం.
ఇది ఒక చరిత్రాత్మకమైంది. ఇది దేశంలో ఎక్కడ కూడా అమలు అవుతలేదు. ఈ సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ కానీ మరి డిజిటలైజేషన్ అంటే రేషన్ కార్డు ఎక్కడుంటే అక్కడనే బియ్యం తీసుకోవాల్సి వస్తుండే. ఇప్పుడు అట్లా లేకుండా ఎక్కడన్నా తీసుకోవచ్చు. మళ్ళీ ఎడిక్షన్స్ డిలీషన్స్కి అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలా. ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది ఈ సేవలు అని చెప్పి నేను మరి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకున్నది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్రతి పేదవానికి నెలకు 6 కిలోలు చొప్పున మరి 52 రూపాయలు పెట్టి బియ్యం పంచుతూ ఉన్నాం. ఇది మరి తప్పకుండా ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు అన్న బాబాసాహెబ్ బాటలోనే ఉద్యమించే ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను అమలు చేయక తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఘాటుగా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పచ్చి దళిత గిరిజన వ్యతిరేకి. కామారెడ్డి జిల్లా లింగంపేటలో జరిగిన దళిత ఆత్మగౌరవ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అభయహస్తం అనేది శతాబ్దపు అతిపెద్ద అబద్దమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోతో రేవంత్ ప్రభుత్వ చేతిలో తెలంగాణలోని అన్ని వర్గాలు మోసపోయాయన్నారు. ఖర్గే సాక్షిగా చేసిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను అమలు చేయకుండా రేవంత్ దళిత గిరిజనులను దగా చేశాడన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే సత్తాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఆగమైన తెలంగాణను మళ్లీ బాగు చేసుకోవాలంటే కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందని పునరుద్ధరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని కేసీఆర్ సాకారం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు చెప్పారు. లక్షలాది మందిని సమీకరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధించి ఎత్తిన జెండా దించకుండా 14 ఏళ్ల పాటు కేసీఆర్ పోరాడితేనే అంబేద్కర్ రాజ్యాంగం ఆధారంగా తెలంగాణ వచ్చిందన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేటలో నిర్వహించిన దళిత ఆత్మగౌరవ గర్జనలో పాల్గొన్న కేటీఆర్ చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను అమలు చేయకుండా దళిత గిరిజనులపై అణచివేతకు పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా వదిలిపెట్టమన్నారు. జై తెలంగాణ, జై భీమ్ నినాదాలతో ప్రసంగం మొదలుపెట్టిన కేటీఆర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును సెక్రటేరియట్ కు పెట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఒక్కరే అన్నారు. వేములవాడ పర్యటనలో ఒక్క ప్లేట్ భోజనానికి 1,35,000 రూపాయలు ఖర్చు చేసిన రేవంత్ రెడ్డి గురుకులాల్లోని దళిత భోజన బిడ్డలకు 100 రూపాయలతో మంచి భోజనం ఇవ్వలేకపోతున్నాడని విమర్శించారు. గురుకులాల్లో రేవంత్ ప్రభుత్వం పెడుతున్న విషయం తిని ఇప్పటికే వందలాది విద్యార్థులు చనిపోయారన్నారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నాడు లింగంపేట బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పోలీసుల చేతిలో అవమానానికి గురైన సాయిలను కేటీఆర్ ఘనంగా సన్మానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిస్తేనే అహంకారంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి ఆయన తొత్తులకు బుద్ధి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే జనుల సురేందర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట బోధించు, సమీకరించు, పోరాడు. అదే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకున్న మన నాయకుడు లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలంగాణకు పోరాడుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకొని ఆనాడు కేసీఆర్ గారు 14 ఏళ్ల పాటు ఆనాడు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడితేనే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీ అందరి పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఆ మహనీయుని గౌరవించుకోవడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున అక్కడ నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆ మహానాయకుడి గొప్పలను ప్రపంచానికి తెలిసే విధంగా ఆయనను అద్భుతంగా గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం. అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలంగాణ సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఇంకెవరు కూడా ఈ భారతదేశంలో అంత గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ ని గౌరవించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు. అంతటితో ఆగలేదు. దళితుల జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకురావాలని చెప్పి కొద్ది మందికైనా సరే దఫాలుగా న్యాయం చేసుకుంటూ పిండి కొద్ది రొట్టె అన్నట్టు వంతుల వారీగా, దశల వారీగా రాష్ట్రంలోని మొత్తం 18% జనాభా లక్షలాది దళిత కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక దళిత బంధు అనే పథకాన్ని తెచ్చిండు. సరే, దాని మీద కూడా చాలా మంది చాలా మాట్లాడిండ్రు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడిండు. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిండ్రు. ఏం చెప్పిండు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి
ఆయన చేతుల మీదకి వెళ్ళి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి రాష్ట్రంలోని దళితుల ఓట్లు కొల్లగొట్టింది. ఒక 12 లక్షలు ఒకటే కాదు చెప్పింది, ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండ్రు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా 26% రాష్ట్రంలోని దళితులు గిరిజనులు కలిపితే 26% ఉన్నారు. అన్ని ప్రభుత్వ పనులల్లా 26% మీకు ఇస్తామని చెప్పిండ్రు. అట్లే మీకు తెలుసు లెక్కలేని మాటలు, ఒకటి కాదు రెండు కాదు. కేసీఆర్ 10,000 ఇస్తే రైతులకు నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ముసలోళ్లకు పెన్షన్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కేసీఆర్ ఇంట్లో ఒక ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా. అత్తకు 4,000, కోడలకు 2,500. చెప్పిరా లేదా? వచ్చినాయా మరి? మరి అక్కడ ఫ్లెక్సీలో రాసుకున్నారు ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాతనట. మొన్నటిదాకా వర్షాలు లేక మొగలుకు పెట్టి వరి నుండి కటాక్షం కోసం ఎదురు చూశారు. 2 రోజులుగా కురిసిన వర్షానికే లింగాపూర్ వద్ద వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. వాగులో 2 ట్రాక్టర్లు ఇరుక్కుపోయాయి. జేసీబీ సాయంతో ట్రాక్టర్లను బయటకు తీశారు. ఇందల్వాయి మండలం లింగాపూర్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. బ్రిడ్జ్ పనులు జరపడంతో ఇందల్వాయి నుండి దర్పల్లి వెళ్లే వారి కోసం తాత్కాలిక రోడ్డును నిర్మించారు. దాని పక్కనే రోడ్డు నిర్మాణం కోసం మట్టి కోసం గుంత తవ్వారు. వాగు పై భాగం నుండి వరద రావడం తాత్కాలిక రోడ్డుపై నుండి నీరు ప్రవహిస్తోంది. దీంతో ఇందల్వాయి దర్పల్లి వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇసుక కోసం వాగులోకి వెళ్లిన 2 ట్రాక్టర్లు వాగులను ఇరుక్కుపోవడంతో జేసీబీ సహాయంతో వాటిని బయటకు తీశారు. 2 రోజులుగా ఇందల్వాయి దర్పల్లి మధ్య రాకపోకలను నిలిపివేశారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షంతో అన్నదాతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల కోసం కలెక్టర్ కార్యాలయం ప్రత్యేక సేల్ ఏర్పాటు చేశారు. రానున్న ఎన్నికల్లో బంజారాల సత్తా చాటాలని బంజారా జిల్లా అధ్యక్షుడు రామావత్ మోహన్ నాయక్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ లో జరిగే గిరిజనుల సమావేశానికి గ్రామాల నుండి అధిక సంఖ్యలో బంజారాలు తరలి రావాలని ఆయన వెల్లడించారు. దర్పల్లి మండల కేంద్రంలో బంజారా సేవా సంఘంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగే సభకు బంజారాలు తరలి వెళ్లాలని పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బంజారుల జిల్లా అధ్యక్షుడు రామావత్ మోహన్ నాయక్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ సభావత్ రాములు నాయక్ మరియు రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా బృందావన్ గార్డెన్స్ లో ఆదివారం బంజారాల సమావేశం ఏర్పాటు చేయడం అయింది. దీని ముఖ్య ఉద్దేశం గ్రామం నుండి బంజారాలు తరలివస్తే వారి యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా పోరాటం చేస్తామని ఆయన అన్నారు. అలాగే పోడు భూములు, అసైన్మెంట్ భూముల పరిష్కారం కోసం అలాగే ప్రతి మండలంలో ఒక కళ్యాణ మండపం నిర్మించాలని, బంజారాలు ఏకతాటిపై వచ్చే సమస్యలపై పోరాటం చేద్దామని, అది కూడా శాంతియుతంగా సామరస్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ వస్తున్న సందర్భంగా 27వ తేదీన ఆదివారం జరిగే సభకు బంజారాలు అందరూ భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ రామారావు మహారాజ్ బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు రామావత్ మోహన్ నాయక్, ఏఐబిఎస్ఎస్ దర్పల్లి మండల అధ్యక్షులు లాల్ సింగ్ నాయక్, ఏఐబిఎస్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, పూజారుల మండల అధ్యక్షుడు బన్సీ నాయక్, గిరిజన నాయకులు మాలవత్ నౌసి నాయక్, రమేష్ నాయక్, శ్రీనివాస్ నాయక్, గోవింద నాయక్, స్వామి నాయక్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు ఎక్స్ ఎమ్మెల్సీ శ్రీ సభావత్ రాములు నాయక్ గారి ఆదేశానుసారం తను బంజారా సమస్యలకై కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి జాతీయ అధ్యక్షుడు అయినటువంటి ఎక్స్ ఎంపీపీ ఉమేష్ చంద్ర జాదవ్ గారిని, అదే మాజీ అధ్యక్షుడు అయినటువంటి జాతీయ అధ్యక్షుడు శంకర్ పవార్ గారిని తను పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా బృందావన్ గార్డెన్లో అక్కడ ఒక బంజారాల సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మా దర్పల్లి మండల పూజారుల సంఘం అధ్యక్షులు శ్రీ బానోద్ బలరాం నాయక్ అన్న గారు వివిధ గ్రామాలకు సంబంధించిన పూజారులను తీసుకొచ్చి ఈ దర్పల్లి మండల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యొక్క కమ్యూనిటీ హాల్లో భోగ్ భండార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ సేవాలాల్ గారికి, మా రామరావు బాపుకు, అదేవిధంగా జగదంబ మాతకు ఒక భోగ్ భండార్ను అర్పిస్తూ తను ఈరోజు బంజారాలందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మనము మన యొక్క బంజారా జాతిలో సంఘాలుగా విడిపోయి, వివిధ గ్రూపులుగా విడిపోయి మన ఐక్యతను కోల్పోయాం ఈరోజు. అందులో భాగంగా ఎక్కడైతే మన పూజారులు గుడిలో ప్రతిరోజు సేవలాల్ బాపును, రామరావు బాపును, మా ఒక జగదంబ మాతను ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజిస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ద్వారా ఈ యొక్క జాతి యొక్క ఐక్యత యొక్క సందేశాన్ని ఇవ్వాలని మేము మా దర్పల్లి మండల అధ్యక్షులు పూజారుల సంఘం బలరాం
అన్నగారిని కోరడం जय शिवलाल। आज ये हमारे दरपल्ली मंडल पुजारी से మొత్తం पुजारी से అధ్యక్షుడు దేవుడేప అధ్యక్షుడు కాబట్టి से पुजारी बलाताने आज सम्मान कार्यक्रम किदे कसन का तो सवारे इतवारे दाड़ा 27 तारीख है अपन निजामाबाद में आत्मीय सम्मेलन कार्यक्रम से देर करता वो तो एमएलसी रामलू नायक आरो जोत कावटी वजह महाराज ऑल इंडिया बंजारा संघ सेवा संघ सेवालाल जय रामराव बापू आन हम तार समाज तार पुजारी लोग आतानी बैठे रहे थे ये पुजारी ने संभालनो ये पुजारी रे ध्यान देनो ज्ञान देनो ये पुजारी से आचो पूजा करनो मार समाज ने आगे चलावनो टांडे टांडे रो पूजा आचो करनो गुड़ी गुड़ी रो पूजा आचो करनो एक ही ने आओ तो एक ही ने आचो बलाताणी सेन सिखावनो से पुजारी एक बात पर गोला वे जानो केना दाणी में मानवी कर रो छू एक पुजारी कहते खेम गोला वे जानो ये आपन गोरमाटी समाज सेवाभाई समाज सेवाभाई केगो छे करिए छाती जेरे घरे बनांग बांधी हाथी जो सेवाभाई हाथी बांधतो आरो छे एक जारो तो ओरे लारा पण चालनो करताणे में मानवी कर रो छो अपने दितवारे दाड़े मीटिंग थे निजामाबाद जिले ने दरपल्ली मंडल में रेदो कुर्सी मंडल रे अपन गोर भाई जागे जागे तांडे तांडे रे ताणी से जायरी तैयारी करनो अपन एक वेन जाया तो से आतो ये और देखन चमक जानो अपन गोर माटी देख ये पुजारी देखताणी करताणी में सेन मानवी कर रो तो हमारो लाल संघ नायक मोहन नायक हमार पुजारी से तांडे तांडे से आताणी बैठे रे हमार शंकर नायक से आताणी बैठे रे और मैं सेन केरो जो पुजारी आचो पूजा करनो के दाणी मानवी करो जो मैं आज 5-50 साल से आ भाया नामेर मैं देख रो जो तुम से आचो करनो के दाणी मैं मानवी कर रो जो ये मैं केरो जो को तुम से आ भाया नामेन चालो तमे ने ढोको आलो छे नी करिए छाती तेरे मानवी हाथी की जय जगदम्बा देवी की जय भाई रामराव महाराज की जय भाया केगो चा गोर माटी कतीरी है गटला मारी है जंगले मारी है वो तो हाजर है जायो मन हार देला जतो वो तो हाजर है सेवा भाया అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తామని బోధన శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2.50 లక్షల రేషన్ కార్డులు మాత్రమే అందించిందని తెలిపారు. ఏడాదిన్నర వ్యవధిలోనే 6 లక్షల పైసలకు కార్డులు పంపిణీ చేశామని ఎమ్మెల్యే వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలుర బోధన్ మండల కేంద్రాలలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డిలు లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. సాలురలో టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ మండలానికి చెందిన 108 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందజేశారు. బోధన్లో లయన్స్ ఆసుపత్రి మీటింగ్ హాల్లో బోధన్ మండలానికి చెందిన 665 కుటుంబాలకు కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2.50 లక్షల రేషన్ కార్డులు మాత్రమే అందించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ఏడాదిన్నర వ్యవధిలోనే 6 లక్షల పైచిలకు కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇంకాను అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని అన్నారు. అయితే అర్హులైన వారికి కార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారితో సమానంగా నిరుపేదలు కూడా సన్న బియ్యంతో కూడిన భోజనం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని భరిస్తూ అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు. పేదల అభ్యున్నతి కోసం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని, సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఎమ్మెల్యేతో పలికారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, ఐకేపీ మెప్మా ద్వారా ₹1,00,000 వరకు రుణాలు కూడా అందిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేద కుటుంబాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్యా బోధనతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందని తెలిపారు. ముఖ్యంగా నీటి వసతి బాల బాలికలకు వేర్వేరుగా టాయిలెట్స్ నిర్మాణానికి 22 కోట్లు నిధులు వెచ్చిస్తున్నామని వివరించారు. రైతులకు కూడా ప్రభుత్వం ఇతోధికంగా మేలు చేకూరుస్తుందని అన్నారు. రైతులు సంప్రదాయంగా వస్తున్న వరి సాగుకు బదులుగా అధిక లాభాలు అందించే ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మండలాల వారీగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా 11,852 కొత్త రేషన్ కార్డులతో పాటు 84,232 మంది కొత్త సభ్యుల పేర్లను రేషన్ జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. దీంతో రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. ఫలితంగా కొత్త రేషన్ కార్డులు కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని వెల్లడించిన కలెక్టర్ అర్హులైన వారు ఇంకనూ మిగిలి ఉంటే ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అదే సమయంలో అనర్హులకు కార్డులు రాకుండా పకడ్బందీగా వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకోవాలని హితవు పలికారు. ఆయా దశలను అనుసరిస్తూ వెంట బిల్లులను వారి ఖాతాలలో జమ చేస్తున్నామని, ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా ₹1,00,000 రుణ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కలెక్టర్ బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. లీకేజ్లు, ఫ్లోరింగ్ వంటి వాటికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర 10% మంది తింటుంటాం, ₹12 అమ్మేస్తుంటుంది. అందగా మీరు అమ్మకుండా అమ్మి మళ్ళా సన్నబియ్యం కొనకుండా మీకు ఇంకా ₹10-15 ఎక్కువైనా మనం ఏం చేస్తున్నాం? మనం తినే బియ్యం ఇస్తాం, అందరూ తినే బియ్యం ఇస్తాం. ఎందుకు? మీరు ₹12 అమ్మేసి మళ్ళీ ₹30-35 పెట్టి కొత్తవి కొనకుండా ఆ ₹30-35 కూడా మీకు ఖర్చు కాకుండా, అది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన. అందుకొరకే ఎన్ని బాధలైనా, డబ్బులు ఎంత కష్టమైనా కార్డ్స్ ఇస్తా ఉన్నా. దాంట్లో కార్డ్స్ ఇచ్చడే కాకుండా సన్న బియ్యం ₹15 ఎక్కడైతే సన్న బియ్యం ఇస్తా ఉన్నా. గరీబులకు ఇల్లు కట్టించు ఆ సార్లు చెప్పే డబ్బులు పెట్టుకునే ఇంటింటికి నౌకరీనే. ఈ సార్లు నచ్చినట్టు నౌకరీలు కానీ మాకైతే రాలేదు. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. మేము చేతులైతే దండం పెట్టా. మేము గరీబుల్లో నాకు ఇంటికి ఇద్దరు పిల్లలు ఉంటారు. బయట పంపిస్తే 50,000 అయితే 10 నెలలకు. మీరు మంచిగా చెప్పండి, మా వాళ్ళకు ఆ 50,000 కూడా వెళ్తాయి. వాళ్ళు మంచిగా చెప్తా ఉన్నారు, మెరిట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మనం అందరం ప్రైవేట్ స్కూల్కు బంద్ చేసుకుంటాం, గవర్నమెంట్ స్కూల్ కూడా పంపిస్తున్నాం. ఎక్కడ రోగాలు ఉన్నాయి, సంవత్సరం అంతా పంటలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాం. కవులు మరి బయట ఖమ్మంలో కూడా ₹1,00,000 కవులకు ఇస్తున్నారు. ఎంత? ₹1,00,000 ఇస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నిర్మూలన పెడతామన్నదే ఫ్యాక్టరీ బాధ్యతలు పెట్టండి అని చెప్తున్నాను. మా వాళ్ళు ఇప్పటికి మనం 6,000 ఎకరాలు పెట్టినా, నిర్మూలన 8,000 ఎకరాలు. ఇంకా ఇది బాగా అవగాహన వస్తే ఒక ఏడాది లోపల 10-15 ఏమిటి వస్తుందా? వస్తాయా? వస్తాయి. అందుకొరకే రేపు ముఖ్యమంత్రి గారికి చెప్పి మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టుకొని చెప్పరా? ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టనే చేతులే కూర్చో. ఈ ఏరియాలో బాగా వస్తాయి. మనం కూడా లేబర్ కూడా 10 ఎకరాలకు ఒక మనిషి ఉంటే దాదాపుతున్నాము. డ్రిప్ పెట్టుకుంటే ఇవన్నీ చూస్తాను. ఇవన్నీ నేను అగాధం మాట్లాడా. అన్ని చూసి బాగా ఆలోచించే చెప్పేవారు. ఎందుకు? మేము ఒక పెద్ద మందికి చెప్తే చిన్న ఎవరైనా పని చేస్తే ఇబ్బంది పడతారు. ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడి బయటపడేట్టు అట్లా మాట్లాడతామా? ఏమమ్మా పెట్టిద్దాం, గరీబులకు బియ్యం ఇద్దాం, ఇల్లు కట్టిద్దాం,
మన పిల్లలకు మంచిగా చదివిద్దాం. బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలోని సౌకర్యాల గురించి ఆరా తీశారు. వైద్యులతో కలెక్టర్ ఎమ్మెల్యే సమీక్షించారు. ప్రస్తుత వర్షాకాల సీజన్లో విస్తరిస్తున్న విష జ్వరాలు, ఇతర వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కావలసిన సౌకర్యాలను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. బోధన్ జిల్లా ఆసుపత్రి పరిధిలోని ప్రజలు వైద్య సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్లో ఉన్న వారాహి దేవాలయంలో శ్రావణ మాస తొలి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి దర్శనం చేసుకున్నారు. శ్రావణ మాసం అంతా ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపుతామని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ చైర్మన్ మంచల జ్ఞానేందర్ ఈ సందర్భంగా సూచించారు. सर्वं श्री कृष्णार्पणमस्तु सर्वं श्री महाकाली महालक्ष्मी महासरस्वती त्रिपुरसुंदरी राजराजेश्वरी ललिता त्रिपुरसुंदर्याः दण्डनायक्याः वाराहि देवतायाः चरणारविन्दार्पणमस्तु जगदम्ब विश्वपालनी वाराहि माता की जय. సేవా దృక్పథంలో భాగంగా శ్రీ శివసాయి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. భీమ్గల్ మండలంలోని పురాణిపేట్ గ్రామంలో ఆదివారం శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు శివసాయి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సాయి యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా శివసాయి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సాయి యాదవ్ మాట్లాడుతూ భీమ్గల్ మండలంలోని ఇప్పటి వరకు 24 క్యాంపులు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. 25వ క్యాంప్ భీమ్గల్ మండలం గ్రామంలో పురాణిపేట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరంలో ఆర్థో, గైనిక్, జనరల్ మెడిసిన్, చిన్నపిల్లలకు సంబంధించిన పీడియాట్రిక్ అలాగే సీజనల్ వ్యాధులు సేవలు ఉచితంగా అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు సద్వినియోగం చేసుకోవాలని శివసాయి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సాయి యాదవ్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ గాళ్ల సూర్యనారాయణ, డాక్టర్ ప్రదీప్తి, డాక్టర్ విజయపాల్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్లతో సేవలు అందిస్తారని మేనేజింగ్ డైరెక్టర్ సాయి కుమార్ చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి కుమార్ యాదవ్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భీమ్గల్. ఈ నెల 27న ఆదివారం రోజున భీమ్గల్ మండలం పురాణపేట గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ క్యాంప్ ఉంటుంది. ఈ క్యాంపులో షుగరు, బీపీ, ఉచిత మందుల పంపిణీ ఉంటుంది. మహిళలకు, ముఖ్యంగా మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. ఈ యొక్క క్యాంపు వద్దకు వచ్చి పేరు నమోదు చేసుకున్న వారికి వర్తిస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు 24 క్యాంపులు ముగించుకొని ఈ యొక్క 25వ క్యాంపు పురాణపేటలో పెట్టడం అనేది జరుగుతుంది. ఈ యొక్క క్యాంపుని భీమ్గల్ పరిసర ప్రాంత ప్రజలు మరియు పురాణపేట గ్రామస్తులు అందరూ సద్వినియోగం చేయించుకోగలరు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ గౌడ్ ఇల్లు ముట్టడికి యత్నించారు. పీడీఎస్యూ విద్యార్థి సంఘ నాయకులు వీరిని అదుపు చేసేందుకు పీసీసీ చీఫ్ ఇంటి వద్ద పోలీస్ బలగాలను మోహరించారు. ముట్టడి కార్యక్రమం కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో పీడీఎస్యూ ఏఐఎఫ్డీఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇల్లు ముట్టడి చేపట్టారు. పోలీసులకు, విద్యార్థి నాయకులకు తోపులాట జరిగింది. పీడీఎస్యూ ఏఐఎఫ్డీఎస్ విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి 4వ టౌన్ కి తరలించారు. ఈ సందర్భంగా ఆర్ గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని, మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ స్కూల్స్ డేంజర్ జోన్ లో ఉన్నాయని, గత 4 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్స్ బకాయిలు విడుదల చేయాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని, నర్సరీ నుండి ఇంజనీరింగ్ వరకు ఫీజులను నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ కార్తిక్, సహాయ కార్యదర్శి ప్రిన్స్, ఏఐఎఫ్డీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్, పీడీఎస్యూ జిల్లా నాయకులు మనోజ్, సాయినాథ్, రాహుల్, శ్రీకాంత్, పీడీఎస్యూ నగర నాయకులు సాయి కిరణ్, దుర్గాప్రసాద్, ఏఐఎఫ్డీఎస్ నాయకులు మోసిన్, సాయి, మధు తదితరులు పాల్గొన్నారు.
గాదికి వదిలేసింది. ఈ రోజు 16 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ 11 నిధులు ఇప్పటి వరకు కూడా ఈరోజు చెల్లించలేదు. అదేవిధంగా ఈ అనేక ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఈరోజు కేటాయించినటువంటి పరిస్థితులు వెంటనే విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈరోజు పీడిఎస్ అదేవిధంగా ఏఐఎఫ్డిఎస్ గా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందిస్తాం. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసింది శూన్యం. రేషన్ కార్డుల పంపిణీలో బోతిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం. ఇచ్చిన హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలం. దళిత ఆత్మగౌరవ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం. డిస్పల్లిలో రేషన్ కార్డుల పంపిణీలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టం. జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ స్పష్టీకరణ. అన్నదాతలు అపోహలకు లోను కావద్దని జిల్లా పాలనాధికారి సూచన. శ్రావణ మాసం మొదలవడంతో సందడిగా ఆలయాలు. పెద్దమ్మ ఆలయం వద్ద పూజలు జరిపిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.